హే ఇన్వెస్టర్స్! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్ గురించి కాదు, మ్యూచువల్ ఫండ్ హోల్డ్ చేస్తున్న స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బేర్ మార్కెటే ఉంది కదా! అయినా ఈ మ్యూచువల్ ఫండ్ ఆల్మోస్ట్ 30% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్‌లో. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, వీళ్ళు ఏ సెక్టార్‌లో హోల్డ్ చేస్తున్నారు స్టాక్స్‌ని, స్టాక్స్‌ని పిక్ చేశారు. ఎందుకంటే బేర్ మార్కెట్ 30% రిటర్న్ అది కూడా మ్యూచువల్ ఫండ్ నుంచి రావడం అనేది ఇంపాసిబుల్. సో, వీళ్ళ యొక్క స్టాక్ సెలక్షన్ గురించి, సెక్టార్ సెలక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఇది ప్యూర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇది రికమెండేషన్‌గా తీసుకోవద్దు. మ్యూచువల్ ఫండ్‌ని బై చేయడం గాని, హోల్డ్ చేయడం గాని, సెల్ చేయడం గాని అండ్ స్టాక్స్ రిలేటెడ్ కూడా ఎందుకంటే 70+ స్టాక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఇంకా మ్యూచువల్ ఫండ్ విషయానికొచ్చేసరికి 13 లో ఎన్ఎవి ఉంది. అండ్ ఫండ్ సైజ్ వచ్చేసి చాలా చిన్న ఫండ్. 1890 క్రోర్స్ ఫండ్. లాస్ట్ ఇయర్ ఎన్ఎఫ్ఓగా వచ్చిందిది. సో, మినిమమ్ 1000 స్విప్ చేయాలి. సో, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక డెబ్ట్‌లో పెద్దగా ఏం పెట్టలేదు. ఓన్లీ ఈక్విటీలోనే ఆల్మోస్ట్ 96% క్యాష్ హోల్డ్ చేస్తున్నారు 3.83%. ఇది లాస్ట్ క్వార్టర్ FY 26 Q4లో. మార్కెట్ క్యాపిటలైజేషన్ స్ప్లిట్ చూస్తే లార్జ్ క్యాప్‌లో జస్ట్ 5% పెట్టారు. స్మాల్ క్యాప్‌లో 71%, మిడ్ క్యాప్‌లో 23%, 24%. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ 1890 క్రోర్స్ యొక్క పోర్ట్‌ఫోలియో సైజ్ వీళ్ళది. ఇంకా వీళ్ళు సెక్టార్‌లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారంటే పవర్ అండ్ ఎలక్ట్రికల్స్‌లో చూస్తే మంచి నేమ్సే ఉంటాయి చూడండి. టీడీ పవర్ సిస్టమ్స్, జీఈ అండ్ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ, ఆర్ఆర్ కేబుల్, అపార్ ఇండస్ట్రీస్, కిర్లోస్కర్. సో, యావరేజ్ FY 26 రెవెన్యూ గ్రోత్ 31.6%. ఏది పవర్ అండ్ ఎలక్ట్రికల్‌లో వీళ్ళు 6 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేశారు. యావరేజ్ వచ్చేసరికి FY 26 యొక్క గ్రోత్ యావరేజ్ చూస్తే 31%, 31.6%. ఇంకా టీడీ పవర్ 45% రెవెన్యూ గ్రోత్ చేస్తే 44%, 27% క్లీన్ మ్యాక్స్, ఆర్ఆర్ కేబుల్స్ 27%, అపార్ ఇండస్ట్రీస్ 23%, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ 21%. సో, ఓవరాల్‌గా యావరేజ్‌గా 31.6% రెవెన్యూ గ్రోత్ అయింది పవర్ అండ్ ఎలక్ట్రికల్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో. అండ్ ఈఎంఎస్ అండ్ ఎలక్ట్రికల్స్‌లో వచ్చేసరికి సిర్మా ఎస్‌జిఎస్ టాప్ హోల్డింగ్ వీళ్ళది. అవలాన్ టెక్నాలజీస్, జీఎన్జీ ఎలక్ట్రానిక్స్, ఆదిత్య ఇన్ఫోటెక్. సో, వీటన్నిటి యొక్క యావరేజ్ రెవెన్యూ గ్రోత్ FY 26లో FY 25 పైన 27% సిర్మా, అవలాన్ 46 అండ్ జీఎన్జీ 34 అండ్ 35 ఇస్ ఆదిత్య ఇన్ఫోటెక్. యావరేజ్ ఈస్ 35%. అండ్ లాజిస్టిక్స్‌లో చూడండి షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ డెలివరీస్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది. సో, షాడో ఫ్యాక్స్ వచ్చేసరికి 65% రెవెన్యూ గ్రోత్ లాస్ట్ ఇయర్‌లో, 17% డెలివరీలో. సో, ఓవరాల్‌గా 41% లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్‌లో. ఇంకా క్యాపిటల్ గూడ్స్ విషయానికొచ్చేసరికి ఐటీడీ సిమెంటేషన్, ఎంటార్ టెక్నాలజీస్ బాగా రన్ అయిన స్టాక్స్, అపోలో మైక్రో సిస్టమ్స్, పీటీసీ. సో, పీటీసీ వచ్చేసరికి 95.8% రెవెన్యూ గ్రోత్ వచ్చింది FY 26లో. అపోలో మైక్రో సిస్టమ్స్ 60% అండ్ 29% ఎంటార్ టెక్నాలజీస్. కాకపోతే ఎంటార్ టెక్నాలజీస్‌కి FY 27లో ఇంకా బాగా గ్రోత్ ఉండబోతుంది. అందుకే బాగా రన్ అప్ అయింది. సో, యావరేజ్ వచ్చేసరికి 48.8% క్యాపిటల్ గూడ్స్ సెక్టార్‌లో. ఆటో యాన్సరీస్‌లో 36% రెవెన్యూ గ్రోత్ వచ్చింది వీళ్ళకు. సో, వీళ్ళు చేసిన స్టాక్స్‌లో యావరేజ్ రెవెన్యూ గ్రోత్. సన్సెరా, లూమాక్స్, ప్రికాల్, క్రాఫ్ట్‌మ్యాన్, ఎస్‌జేఎస్, ఐథర్, శ్రీరామ్ పిస్టన్స్. సో, హైయెస్ట్ వచ్చింది ప్రికాల్‌లో 50% అండ్ క్రాఫ్ట్‌మ్యాన్ ఆటోమేషన్ 41% అండ్ ఏథర్ ఎనర్జీలో 62%. ఏథర్ ఎనర్జీ మీకు తెలుసు కదా! ఈ ఇవి స్కూటీస్ అండ్ బీఎస్ఎస్ సెగ్మెంట్‌లో వర్క్ చేస్తున్నారు. సో, యావరేజ్‌గా 7 కంపెనీస్‌కి 36% రెవెన్యూ గ్రోత్ వచ్చింది. ఇంకా డిజిటల్ ఇంజినీరింగ్ ఐటీలో కూడా ఐటీ సెక్టర్‌లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అండ్ మంచి రిజల్ట్సే తీసుకొచ్చారు. కోఫోర్జ్ చూడండి 36%, పర్సిస్టెంట్, ఫ్రాక్టల్, క్లర్క్స్, ఫస్ట్ సోర్స్, సెజిలిటీ. సో, అన్నీ కూడా ఆల్మోస్ట్ 20% పైనే గ్రోత్ అయింది. కోఫోర్జ్ 36%. మామూలుగా ఐటీ అసలు పర్ఫార్మే చేయట్లేదు. అలాంటిది ఇంత మంచి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకున్నారు. అండ్ యావరేజ్ రెవెన్యూ గ్రోత్ వచ్చేసరికి 6 కంపెనీస్‌కి 25%. ఇంకా హెల్త్ కేర్‌కి వచ్చేసరికి ఏమీ ఆర్గానిక్స్, సాయి లైఫ్ సైన్సెస్, లారస్, యాస్టర్, న్యూలాండ్, కిమ్స్, హెల్త్ కేర్, రూబికాన్, జేబీ కెమికల్, వన్ సోర్స్, సెనోరస్. సో, హైయెస్ట్ వచ్చేసరికి మనకు 59% సెనోరస్ ఫార్మా వాళ్ళది అండ్ రూబికాన్ 36% యావరేజ్ రెవెన్యూ గ్రోత్ లాస్ట్ ఇయర్‌కి. న్యూలాండ్ 37%, 33% ఏమీ ఆర్గానిక్స్, ఒకటే ఒకటి నెగెటివ్ వన్ సోర్స్. సో, ఓవరాల్‌గా హెల్త్ కేర్ పోర్ట్‌ఫోలియో వచ్చేసరికి 25% యావరేజ్ రెవెన్యూ గ్రోత్ ఇచ్చింది FY 26లో. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ విషయానికొచ్చేసరికి నవీన్ ఫ్లోరిన్, సోలార్, పెరివి స్పెషాలిటీ, దీపక్ ఫర్టిలైజర్స్, హిందుస్థాన్ కాపర్, వెల్స్పన్ కార్పొరేషన్, షేలీ ఇంజినీరింగ్, శారదా క్రాప్ కెమికల్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో, ఓవరాల్‌గా చూస్తే హైయెస్ట్ వచ్చేసరికి 48% రెవెన్యూ గ్రోత్ ఇచ్చింది హిందుస్థాన్ కాపర్ అండ్ నవీన్ ఫ్లోరిన్ 41%. మిగతావి కూడా 20%, 30% ఆ రేంజ్‌లో ఇచ్చాయి. సో, యావరేజ్‌గా చూస్తే 27.6% హైయెస్ట్.
అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చూస్తే బీఎస్‌సి, సిటీ యూనియన్, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్య, పీఎన్బీ, ఆర్బీఎల్, నిపాన్, ఏంజెల్ వన్, ప్రుడెంట్ కార్పొరేట్ అండ్ గ్రో. సో, ఓవరాల్‌గా రెవెన్యూ గ్రోత్ చూస్తే 50% బీఎస్‌సి హైయెస్ట్. దాని తర్వాత ఇంకేమన్నా ఉన్నాయంటే అసలు వీళ్ళ పోర్ట్‌ఫోలియోలో అస్సలు పెర్ఫార్మ్ చేయంది ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రమే. సో, ఒకవేళ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వీళ్ళు ఇంకా బెటర్‌గా ఏమైనా చేయగలిగి ఉంటే, ఈ 30% వీళ్ళు ప్రాఫిట్ ఏదైతే జనరేట్ చేశారో చాలా ఎక్కువగా జనరేట్ అయ్యేది ఇంకా. సో, యావరేజ్‌గా వచ్చేసరికి డ్రాగ్ చేసింది 14.6% అక్రాస్ 10 కంపెనీస్‌లో. ఇంకా కన్స్యూమర్ అండ్ రిటైల్ గురించి మాట్లాడుకుంటే లెన్స్‌కార్ట్‌లో అండ్ హొనాసా కన్స్యూమర్, వీ2 రిటైల్, రాడికో ఖైతాన్, సీసీఎల్ ప్రొడక్ట్స్, అరవింద్, స్కై గోల్డ్ అండ్ కేపీఆర్ మిల్స్. ఇంకా హైయెస్ట్ విషయానికొచ్చేసరికి వీ2 రిటైల్‌లో 62% అండ్ స్కై గోల్డ్‌లో 77%, లెన్స్‌కార్ట్‌లో 32% రెవెన్యూ గ్రోత్ వచ్చింది. సో, ఏవేవైతే రెవెన్యూ గ్రోత్ బాగా వచ్చినాయో ఆటోమేటిక్‌గా వాటి యొక్క స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది కాబట్టి ఓవరాల్ రెవెన్యూ గ్రోత్ చూస్తే 31.4% కన్స్యూమర్ అండ్ రిటైల్‌లో వీళ్ళ పోర్ట్‌ఫోలియో యొక్క రెవెన్యూ గ్రోత్ అయింది. ఇంకా సెక్టార్ వైస్ చూసుకుంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం క్యాపిటల్ గూడ్స్ అండ్ డిఫెన్స్‌లో 48%, లాజిస్టిక్స్‌లో 41% రెవెన్యూ గ్రోత్, ఆటో యాన్సిలరీస్‌లో 36 అండ్ ఈఎంఎస్ ఎలక్ట్రానిక్స్‌లో 35%, పవర్ ఎలక్ట్రికల్ 31%, స్పెషాలిటీ కెమికల్స్ 27, 25, 25 డిజిటల్ ఇవి 3 25% ఆల్మోస్ట్. కన్స్యూమర్ రిటైల్ 31 డ్రాగ్ చేసింది ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓవరాల్‌గా రెవెన్యూ 26% వస్తే ఆల్మోస్ట్ అదే రేంజ్‌లో వాళ్ళ ఫండ్ కూడా పెర్ఫార్మ్ చేసింది. ఆల్మోస్ట్ 30% రెవెన్యూ గ్రోత్ అయింది. ఇంక ఫ ప ఈ పోర్ట్‌ఫోలియోని మేనేజ్ చేస్తున్న వాళ్ళు మిహిర్ వోరా, సీఐఓ ఆఫ్ ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఆయన కరెంట్‌గా సీఐఓగా వర్క్ చేస్తున్నారు. బీఈ చేశారు. పీజీడీఎం ఇంతకుముందు సీఎఫ్ఏగా కూడా చార్టర్డ్ అకౌంట్ హోల్డర్‌గా వర్క్ చేశారు. సో, ఆయన వర్క్ చేసిన కంపెనీస్ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్ఎస్‌బీసీ, సీనియర్ అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో కూడా వర్క్ చేశాడు. ఆదిత్య బిర్లాలో, మ్యాక్స్‌లో ఇప్పుడు కరెంట్‌గా ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్‌లో వర్క్ చేస్తున్నారు. సో, ఇది ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ యొక్క అనాలిసిస్. సో, ఓవరాల్‌గా వీళ్ళు చూస్తే ఈఎంఎస్‌లో, మ్యానుఫ్యాక్చరింగ్‌లో అండ్ ఒక ఫైనాన్షియల్‌లో తప్ప మిగతా అన్నిట్లో మంచిగా పెర్ఫార్మ్ చేసింది ఈ పోర్ట్‌ఫోలియో. సో, ఆహ్, వీటన్నిటిని మీరు ఆహ్, చదవండి. అండ్ వీళ్ళు ఎంచుకున్న స్టాక్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వీళ్ళు ఎంచుకున్న సెక్టార్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. సో, అందుకే ఈ పోర్ట్‌ఫోలియో బాగా పెర్ఫార్మ్ చేసింది. అసలెందుకు పెర్ఫార్మ్ చేసిందని మొదలుపెట్టాను. సో, ఇంట్రెస్టింగ్ నేమ్స్ కనిపించినాయి. ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేసినాయి. ఎఫ్ఐ 26లో బాగా పెర్ఫార్మ్ చేసినాయి. ఎఫ్ఐ 27లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది చూడాలి. అయి మళ్ళీ ఎఫ్ఐ 27లో వీళ్ళ స్టాక్ సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎఫ్ఐ 26లో రన్-అప్ అయిన స్టాక్స్ ఎఫ్ఐ 27లో రన్-అప్ అవుతాయా? సేమ్ రెవెన్యూ గ్రోత్ మెయింటైన్ చేస్తాయా? వీళ్ళేమైనా రీషఫుల్ చేస్తారా? అది చూడాలి. ఇంకోటేంటంటే వీళ్ళ పోర్ట్‌ఫోలియో సైజ్ చాలా చిన్నది. 1890 క్రోర్స్ మాత్రమే. మిగతా స్మాల్ క్యాప్ ఫండ్స్ 1,00,00,000 కోట్ల దాకా కూడా ఉన్నాయి. సో, వీళ్ళు ఏయూఎం వచ్చేసరికి 1890 క్రోర్స్ కాబట్టి ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళు ఎలా స్టాక్ పిక్ చేస్తారు? ఫ్యూచర్‌లో వీళ్ళకు ఏయూఎం పెరుగుతున్న కొద్దీ అండ్ రెవెన్యూ గ్రోత్‌లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గా 30% రెవెన్యూ గ్రోత్ ఆ రేంజ్‌లో ఉండే స్టాక్స్‌ని ఎలా పిక్ చేసుకుంటారనేది ఇంపార్టెంట్. సో, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏవన్నా మీరే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకేదన్నా మ్యూచువల్ ఫండ్ గాని అండ్ మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ కాదు. మ్యూచువల్ ఫండ్‌లో ఉన్న స్టాక్స్ అనాలిసిస్ చేద్దాం మనం. ఈ ఛానెల్ ఉన్నది ఓన్లీ హై గ్రోత్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి, నాట్ ఫర్ ది మ్యూచువల్ ఫండ్. థాంక్ యూ సో మచ్.